కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. కొద్ది రోజుల ముందు వరకు తగినంత హైప్ లేదని బాధపడిన అభిమానులే ఇప్పుడు టికెట్లు దొరక్క వైజయంతి ఆఫీస్ ముందు ధర్నాలు చేసేదాకా వచ్చారు. చాలా చోట్ల సింగిల్ స్క్రీన్లలో టికెట్ ముక్క దొరకడం లేదు. ఎంతో రికమెండేషన్ ఉన్నా సరే అంత సులభంగా పని జరగడం లేదు. కేవలం హైదరాబాద్ సిటీనే తీసుకుంటే ఇప్పటికే 15 కోట్ల గ్రాస్ కి దగ్గరగా ఉన్న కల్కి ఇంతకు ముందు టాప్ 2లో ఉన్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, ఆర్ఆర్ఆర్ లను అలవోకగా దాటేసింది. ఈ నేపథ్యంలో నంబర్స్ లో భారీ మార్పు చోటు చేసుకోనుంది. థియేటర్లు, షోల కేటాయింపులో పంపిణీదారులు బిజీగా ఉన్నారు. హిందీ వెర్షన్ సైతం తొలి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్ ని లక్ష్యంగా పెట్టుకుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ లాంటి క్యాస్టింగ్ కానీ ఇది ప్రభాస్ సినిమా అనే బ్రాండ్ ఉత్తరాది ఆడియన్స్ లో బలంగా పనిచేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మూవీ మొదటి రోజే 200 కోట్లు కొట్టే అవకాశముందని అంచనా వేశారు. నాన్ బాహుబలి, నాన్ RRR, నాన్ KGF అంటూ చెప్పుకు వచ్చిన రికార్డులు బహుశా ఇకపై నాన్ కల్కి అని పేర్కొనాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా ఓవర్సీస్ లో పడే మొదటి షోలు. పూర్తిగా తెల్లవారకకు ముందే ఏపీ, తెలంగాణలో పడే ప్రీమియర్ల నుంచి వచ్చే రిపోర్టులు, రివ్యూలు. యావరేజరి వచ్చినా, బ్లాక్ బస్టరని తీర్పిచ్చినా వసూళ్లు మాత్రం మొదటి వీకెండ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. పైగా ఆపై వారం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్ లేదు. ఈ నేపథ్యంలో కల్కి చేయబోయే అరాచకానికి బాక్సాఫీస్ బద్దల్ కాబోతుంది. బాహుబలి రేంజ్ సక్సెస్ వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.